నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ అందుకున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమాతో హీరో అఖిల్ రాజ్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ కథను మొదట కొత్త హీరోల కోసం రాయలేదు. కొంతమంది హీరోలను సంప్రదించిన ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. చివరికి స్టార్ హీరోల కోసం ఎదురు చూడకుండా కొత్త వారితోనే సినిమా తీసి సాయిలు కంపాటి సక్సెస్ అందుకున్నారు. ఇంతకీ ఆ కథను ఎవరు మిస్ చేసుకున్నారు? ఎందుకు వాళ్లతో సినిమా చేయలేకపోయారు? అసలు సాయిలు కంపాటి ఈ సినిమా వరకు ఎలా వచ్చారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో తనకంటూ పేరు తెచ్చుకున్న దర్శకుడు సాయిలు కంపాటి. అయితే ఈ సినిమా వెనుక ఉన్న కథ మాత్రం అంత ఈజీగా సాగలేదు. 2015లో సినిమాలపై ఆశతో హైదరాబాద్ కు వచ్చిన సాయిలు మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2017 నుంచి 2019 వరకు పరిస్థితులు మరింత కఠినంగా మారడంతో చివరికి సొంతూరికి తిరిగి వెళ్లాల్సి వచ్చిందట. అయితే సినిమాలపై ఉన్న నమ్మకంతో మళ్లీ హైదరాబాద్ కు వచ్చారు. స్క్రిప్ట్లు రాస్తూ దర్శకులు హీరోలను కలుస్తూ అవకాశాల కోసం ప్రయత్నించారు. అలా ఓ కథను సిద్ధం చేసుకుని పలువురికి వినిపించారు. కానీ వెంటనే ఎవరూ ఓకే చెప్పలేరు. కొంతమంది కథలో మార్పులు చేయాలని సూచించారని, మరికొందరు తమకు సరిపోయేలా కమర్షియల్ ఎలిమెంట్స్ పెంచాలని అన్నారని, కానీ అలా చేస్తే తాను అనుకున్న పల్లెటూరి నేటివిటీ కథలోని సహజత్వం పోతుందని భావించారని సాయిలు కంపాటి అన్నారు. ఇదే సమయంలో ఈ కథ కోసం పలువురు యువ హీరోలను కూడా సంప్రదించినట్లు సమాచారం. 4 హీరోల దగ్గరికి కథ వెళ్లినా వివిధ కారణాలతో ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదని టాక్ ఉంది. అక్కడే సాయిలు ఓ నిర్ణయం తీసుకున్నారు. స్టార్ హీరో కోసం కథను మార్చడం కంటే కథకు తగ్గ నటినటులనే తీసుకుందాం అనే ఫిక్స్ అయ్యారు. దాంతో కొత్త నటినటులతో రాజు వెడ్స్ రాంబాయ్ తెరకెక్కించారు. ఈ నిర్ణయం చివరికి సినిమాకే ప్లస్ అయింది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్, సహజమైన పాత్రలు, కొత్త నటినటుల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. అయితే ఈ స్థాయికి రావడానికి ముందు సాయిలు ఎన్నోసార్లు నిరాశపడ్డారు. లాక్డౌన్ సమయంలో కూడా సినిమా ఆగిపోతుందేమోనని అనుకున్నా వెనక్కి తగ్గలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ ద్వారా సంపాదించిన డబ్బుల్లో నుంచి కేవలం 30,000 రూపాయలతో తన కథను ఓ డెమో రీల్ తయారు చేసుకున్నారట. ఆ వీడియోను చూసిన కొంతమంది ప్రోత్సహించడంతో మళ్లీ ధైర్యం వచ్చిందని సాయిలు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా నిర్మాతలు హీరోల చుట్టూ తిరిగినా సినిమా మొదలయ్యేందుకు సమయం పట్టిందని, చివరికి స్టార్ హీరోల కోసం వెయిట్ చేయకుండా కొత్త వారితో సినిమా తీశారు. అదే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా విడుదలైన తర్వాత పాటలు హిట్ కావడం, కొత్త నటినటులకు మంచి పేరు రావడం, చిన్న సినిమా స్థాయిని దాటి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడంతో సాయిలు తీసుకున్న నిర్ణయం సరైందని నిరూపితమైంది. అందుకే ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఎవరు నటించారన్న దానికంటే ఎవరెవరు చేయలేకపోయారనేదే ఆసక్తికరంగా మారింది. అయితే ఆ 4 హీరోలు ఎవరనేది మాత్రం సాయిలు అధికారికంగా వెల్లడించలేదు. అందుకే వారెవరో అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. స్టార్ హీరోలతో సినిమా చేయాలనే అవకాశాన్ని పక్కన పెట్టి కథపై నమ్మకంతో కొత్త నటినటులతో రాజు వెడ్స్ రాంబాయ్ తీసిన సాయిలు కంపాటి ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అసలు ఆ 4 హీరోలు ఎవరన్నది ఇంకా క్లారిటీ రాకపోయినా చివరికి కథ గెలిచి కొత్త వాళ్లకు మంచి గుర్తింపు రావడం మాత్రం ఈ సినిమా ప్రత్యేకతగా నిలిచింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ స్టోరీస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.